రండి, టేస్టీ అండ్ క్రిస్పీ రాగి దోశలు చేసుకుందాం. ముందుగా 1 కప్పు మినప్పప్పు, పావు కప్పు రాగి, 3 కప్పుల రేషన్ బియ్యం కానీ బాయిల్డ్ రైస్ కానీ, ఈ మూడింటిని బాగా కడిగి శుభ్రంగా 8 గంటలు నాననివ్వండి. నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే నానబెట్టిన అటుకులు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా దోశకు సరిపడే కన్సిస్టెన్సీ ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు వేసే నీళ్ళే మరి ఇంకా దోశలు వేసేటప్పుడు కలపకండి. చూసారు కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చుకొని కనీసం 8 గంటలు నాననివ్వండి ఈ పిండిని బయట. సో సాయంత్రం 4:30కి నేను బయట పెట్టాను ఫర్మెంటేషన్కి. ఇంకా అడిషనల్గా నీళ్ళు ఏమీ అవసరం లేదు. తగినంత ఉప్పు వేసుకొని దోశలు వేసుకుంటే మంచి టేస్టీ దోశలు రెడీ.